ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 21 నెలలు గడిచాయి. 24 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. లెక్క ప్రకారం చూస్తే మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఈ 24 మందిలో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఉంటే టీడీపీ నుంచి 20 మంది ఉన్నారు. అయితే మొత్తంగా 164 మంది కూటమి తరపున ఎమ్మెల్యేలు గెలిచారు. దాంతో 24 మందిని పక్కన పెడితే మిగిలిన 139 మంది మంత్రి పదవుల కోసం ఆశలు పెంచుకున్నవారే అని అంటున్నారు. విస్తరణ అనేది ఉంటుంది అన్న ఆశతోనే వారంతా ముందుకు సాగుతున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ మీద సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే తనదైన శైలిలో స్పందించారు. మంత్రివర్గ విస్తరణ అని ఎవరు చెప్పారని ఆయన మీడియాను ప్రశ్నిస్తున్నారు. విస్తరణ అన్నది ఊహాగానమని కొట్టిపారేస్తున్నారు. అదే సమయంలో తాను మంత్రిగా ఇప్పటికే చేశాను అని చెబుతూ తనకు మంత్రి పదవిపై ఆశలు ఉన్నది లేనిది చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టమని చెప్పడం విశేషమే. ఒకవైపు ఊహాగానాలే అని చెబుతున్నా బాబు ఇష్టమని సీనియర్ నేత అంటున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ అన్నది ఉంటుంది, అది ఒట్టి ప్రచారం కాదని తలపండిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వంలో విస్తరణ పేరుతో మార్పులు చేయకపోతే అసంతృప్తి ఏర్పడుతుంది. కాబట్టి కొంతకాలం ఆగి అయినా చేపడతారు అంటున్నారు. అయితే అది భారీ మార్పులుగా ఉంటుందా లేక స్వల్ప మార్పులతో సరిపెడతారా అన్నదే సీఎం చంద్రబాబు లౌక్యం, వ్యూహం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పూర్తిస్థాయి విస్తరణ చేపట్టి ఇంతటితో సరి అనిపించకుండా కొందరిని ఇన్ మరికొందరిని అవుట్ అని చేంజెస్ చేసే అవకాశం ఉందంటున్నారు. దాంతో మరోసారి విస్తరణ ఉండొచ్చు అన్న ఆశలు ఆశావహుల్లో ఉండేలా చూసుకుంటున్నారంటున్నారు. అయితే మంత్రివర్గంలో తమకు చోటు ఉంటుందా లేదా అన్నది సీనియర్లకు సైతం అర్థం కావడం లేదని అంటున్నారు. మంత్రివర్గం కూర్పులో తొలి దఫా కొత్త వారిని తెచ్చి ప్రయోగాలు చేశారని, విస్తరణలో అలాంటి మెరుపులు చూడవచ్చంటున్నారు. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు ఒక పరిణామ క్రమంలో ముందుకు సాగుతోంది అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పాత తరాన్ని మెల్లగా పక్కన పెట్టి కొత్త తరానికి స్వాగతం పలికే ప్రక్రియ 2024 ఎన్నికల టికెట్ల పంపిణీ నుంచే మొదలైంది. అదే మరింతగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద మంత్రి పదవులు మాకు కొత్త కాదు అంటున్న సీనియర్ల మనసులో ఏముందో తెలియదు కానీ కొత్త వారికి ఛాన్స్ ఇద్దామన్న టీడీపీ పెద్దల ఆలోచనలు మాత్రం స్పష్టంగానే ఉన్నాయంటున్నారు.